మినిస్ట్రీస్ సమర్పించు హోరే ప్రార్థనా సందేశములు. నిజదేవుని స్వరము అనే మా ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న పిల్లలందరికీ ప్రభునామంలో వందనాలు. ఇప్పుడు దైవజనులు డాక్టర్ డి చార్లెస్ స్టీఫెన్ గారు ప్రసంగించెదరు. వీరు గత 25 సంవత్సరములుగా విశేషమైన వాక్యానుభవం కలిగి దేవుని సేవలో విరివిగా వాడబడుచున్న అభిషక్త దైవజనులు. వీరి సేవలో ఇప్పటికే వేలాది మంది ప్రభువును తమ సొంత రక్షకునిగా అంగీకరించి దేవునిలో ఎంతగానో బలపడ్డారు. మీరును దేవుని వాక్యమును శ్రద్ధగా వినండి. ప్రభు అయిన క్రీస్తు యేసునందు బలవంతులు కండి. ప్రభునందు అత్యంత ప్రియులైన నిజదేవుని స్వరము అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యంలో నుండి పరమగీత గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. నా ప్రియురాల, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. బిడ్డలారా, ప్రార్థన చేసుకుని దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. మహాపరిశుద్ధుడును అత్యంత ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, భూమి ఆకాశములను అందున్న సమస్తమును సృజించిన నా కన్న తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన, ఈ సమయంలో మీరే మా మధ్యలోనికి రండి, వాక్య స్వరూపులై సంచరించండి. మీరు మాట్లాడుచూ ఉండగా వినగల చెవిని, గ్రహించగల మనస్సును, లోబడగలిగిన హృదయమును మాకు దయచేయండి. అయ్యా, నీ వాక్యము చేత మమ్మను బలపరిచి స్థిరపరచండి. నీ కృపలో అయ్యా మేము వర్ధిల్లులాగా సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, పరమగీతము 1వ అధ్యాయము 10వ వచనములో, నా ప్రియురాల, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చుదును అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఐగుప్తు గుర్రములు ప్రపంచములో ఉన్న గుర్రములన్నిటికంటే శ్రేష్టమైనవి అనే విషయాన్ని మనం గమనించవచ్చు. ఐగుప్తు అశ్వములు ప్రపంచములోనే శ్రేష్టమైనవి. అనేక మంది రాజులు తమ అతిశయాన్ని చాటించుకోవడానికి ఈ గుర్రముల సంపదను పెంచుకున్నట్లుగా అనేక మంది రాజులు ఐగుప్తు దేశము నుంచి గుర్రములను కొనుగోలు చేసుకొని దిగుమతి చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రాజులు, న్యాయాధిపతులు, యుద్ధశూరులు, అనేక మంది పరాక్రమవంతులు తమ కీర్తిని, తమ అతిశయాన్ని చాటించుకోవడానికి ఈ గుర్రాలను వారు ఉపయోగించుకున్నట్లుగా, వాటిని బట్టి వారు అతిశయించినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనించవచ్చు. చరిత్రలో కూడా ఎందరో గొప్పవారిని మనం ఆ రీతిగా చూడవచ్చు. బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు మరి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి గుర్రములను అనేక మంది ఆరాము రాజులు, హిత్తీయులైనటువంటి రాజులు, సొలొమోను మహారాజు సైతము ఏటేటా కొనుగోలు చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. అవి ఎంతో ఖరీదైనవి. ఐగుప్తు దేశపు రథము, ఇనప రథము 600 తులముల వెండికి, ఐగుప్తు దేశపు శ్రేష్టమైనటువంటి ఆ గుర్రములు 150 తులముల వెండికి కొనుగోలు చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనించవచ్చు. బిడ్డలారా, రాజులు 1వ గ్రంథము 10వ అధ్యాయము 28వ వచనాన్ని నేను చదువుతాను, దయచేసి గమనించండి. సొలొమోనుకుండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడెను. రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైనటువంటి ధరను ఇచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించిరి. వారు ఐగుప్తు దేశములో నుండి కొని తెచ్చిన రథం ఒక్కంటికి 600 తులముల వెండియు, గుర్రం ఒక్కంటికి 150 తులముల వెండియు ఇచ్చిరి. హిత్తీయుల రాజులందరి కొరకును, ఆరాము రాజుల కొరకును వారు ఆ ధరకే వాటిని తీసుకుని వచ్చిరి అని మనం చదువుతున్నాం. బిడ్డలారా, సొలొమోను మహారాజు ఏటేటా ఈ విధంగా ఐగుప్తు గుర్రాలను కొనుగోలు చేసినట్లుగా, వాటిని బట్టి కూడా ఆయన అతిశయించినట్లుగా, ఆనందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, రాజులందరూ కూడా వారికి ఉన్న సైనిక బలము, అలాగే
అనేకమైనటువంటి రథములను బట్టి, గుర్రములను బట్టి, ఆయా సైనిక సంపదను బట్టి అతిశయించినట్లుగా మనం గమనించవచ్చు. ఐగుప్తీయులు ఇతర దేశాల రాజులకి అమ్మిన గుర్రములే అంత శ్రేష్టమైనవైతే, ఐగుప్తు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఫరో రాజు తన రథమునకు పూంచిన గుర్రములు మరి ఇంకెంత శ్రేష్టమైనవో దయచేసి గమనించవలసిందని దేవుని వాక్యాన్ని బట్టి మీకు మనవి చేస్తున్నాను. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సంఘ కన్యకను, నా ప్రియురాల అంటే సంఘము, యేసు రక్తములో కడగబడిన భక్తుల సమూహము, డినామినేషన్ ఏదైనా, ప్రపంచవ్యాప్తంగా చెదరి ఉన్న యేసు రక్తములో కడగబడిన విశ్వాసుల సార్వత్రిక సంఘము. ఈ సార్వత్రిక సంఘాన్ని నా ప్రియురాల అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. నా ప్రియురాల, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చుదును అంటున్నాడు. ఐగుప్తు దేశపు గుర్రములే ప్రపంచ గుర్రములన్నిటికంటే శ్రేష్టమైనవని మనం చెప్పుకున్నాం. వేరే వేరే రాజులకు వాళ్ళు అమ్మినవే అంత శ్రేష్టమైనవైతే, ఫరో రాజు స్వయంగా తన రథమునకు పూంచిన గుర్రములు మరెంత శ్రేష్టమైనవి. అలాంటి అశ్వములతో సంఘమును పోల్చడానికి పరిశుద్ధాత్మని మనస్సు, అందులో ఉన్న విశేషత ఈ దినాన మనము ధ్యానించాలి. బిడ్డలారా, గుర్రము విశేషమైనది. దానిని గూర్చి యోబు గ్రంథములో మనం అనేక విషయాలు దేవుని లేఖనంలో గమనించవచ్చు. యోబు గ్రంథము 39వ అధ్యాయము 18 నుంచి కూడా ఈ మాటలు రాయబడి ఉన్నాయి. అది లేచినప్పుడు గుర్రమును దాని రౌతును తిరస్కరించును. గుర్రమునకు నీవు బలమిచ్చితివా? జూలు వెంట్రుకలతో దాని మెడను కప్పితివా? మిడతవలే అది గంతులు వేయినట్లు చేయుదువా? దాని నాసికారంధ్ర ధ్వని భీకరము. మైదానములో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును. అది ఆయుధదారులను ఎదుర్కొనబోవును. అది భయము పుట్టించు దానిని వెక్కిరించి భీతి నొందకుండును. ఖడ్గమును చూచి వెనకకు తిరుగదు. అంబుల పొదియు తలతలలాడు ఈటెలను బల్లెమును దాని మీద గలగలలాడించబడినప్పుడు ఉద్దండ కోపముతో అది బహుగా పరుగులెత్తును. అది బాకానాదము విని ఊరకుండదు. బాకానాదము వినబడినప్పుడల్లా అది ఆహా ఆహా అనుకొని దూరము నుండి యుద్ధవాసన తెలుసుకొనును. బిడ్డలారా, గుర్రము యొక్క విశేషత ఇది. అది భయము పుట్టించేదానినే భయపెడతదంట. ఖడ్గమును చూచి వెనక్కి తిరగదంట. తలతలలాడే ఈటే బల్లెము దాని మీద గడగడలాడించినప్పుడు అది దాన్ని వెక్కిరిస్తుందట, చూచి నవ్వుతుందట. అది బాకానాదము వినబడినప్పుడు ఊరకుండదంట. దూరము నుండి యుద్ధవాసన కనిపెడుతుందంట. ఉద్దండ కోపముతో రణరంగమంతా వీరవిహారం చేస్తుందంట. ఈ లక్షణాలు విశ్వాసికి కావాలి. ఈ లక్షణాలు విశ్వాసికి కావాలని ఫరో యొక్క రథాశ్వములతో భక్తులను, మనలను దేవుడు పోలుస్తూ ఉన్నాడు. బిడ్లారా, శత్రు సేనల మీద, సైతాన్ శక్తుల మీద, లోకము మీద, శరీరము మీద, పాపేచ్ఛల మీద, శరీరేచ్ఛల మీద మనం ఉద్దండ కోపముతో యుద్ధము చేయాలి. జయశీలురుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా మనము విజయవీరులమై నిలబడాలి. ప్రభువుకు మహిమ తేవాలి. ఉద్దండ కోపముతో యుద్ధవాసన తెలుసుకొని పరుగులెత్తాలి. అలాంటి వీరోచితంగా ఆత్మ సంబంధమైన ధూపకరణాలతో పోరాడే ఆ విశ్వాసుల మీద ఆయన ఆసీనుడై, రాజుల రాజై, ప్రభువుల ప్రభువై ఆయన తన నామమునకు మహిమ తెచ్చుకుంటాడని దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. అందుకే నా ప్రియురాలా, ఉద్దండ కోపముతో అపవాదిని ఎదిరిస్తూ, పాపమును, లోకమును ఎదిరిస్తూ పరుగులెత్తుతున్న యుద్ధవాసన తెలుసుకొని బాకానాదము, దేవుని సువార్త వింటూ ఊరకుండదట. బాకానాదము విని ఆ గుర్రము ఊరకుండదట. రణరంగములో ఉన్నటువంటి ఆ గుర్రముతో పోల్చాడు. చూడండి విశ్వాసిని. నా ప్రియురాలా, నీవు ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చుదును. నా ప్రియురాలా, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చుదును. ఈ మాట ఎంత సత్యమో చూడండి. కాబట్టి బిడ్లారా, మనం ఆలోచన చేసినప్పుడు ఇంకా నేను దేవుని వాక్యాన్ని బట్టి కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను. ఫరో రథమునకు పూంచినటువంటి గుర్రములన్నీ కూడాను
ఎన్ని అశ్వములు అయితే ఉన్నాయో ఆ అశ్వములన్నీ కూడాను గొప్ప విశేషతలు కలిగి ఉన్నాయి. అవి ఏంటంటే, ఫరో యొక్క రథమునకు పూంచినటువంటి గుర్రములన్నీ ఒకే ఎత్తులో ఉంటాయంట. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఒకే రంగు కలిగి ఉంటాయంట. థర్డ్ పాయింట్ ఏంటంటే, ఒకే పరుగు పరిగెడతాయంట. ఫోర్త్ పాయింట్, అవన్నీ ఒకే ధర కలిగి ఉంటాయంట, ఒకే ఖరీదు కలిగి ఉంటాయంట. బిడ్డలారా, సంఘములో ఉన్న విశ్వాసులందరూ కూడా ఇలాంటి లక్షణాలు కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. ఒక పాత పాట ఉంది, యేసుతో టీవీగా పోదమా, అడ్డుగా వచ్చు వైరిని గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా అనే పాట మనం పాడుకుంటాం. నిజమే బిడ్డలారా, రణభేరి మోగించి రణరంగమున మనము యుద్ధవాసనను పసిగట్టి శత్రువు మీద, పాపం మీద పోరాడాలి. ఒకరితో ఒకరం పోట్లాడుకోవడం కాదు. ఈరోజు సంఘంలో ఎంతోమంది సేవకుడితో పోట్లాడేవాళ్ళు, సంఘ పెద్దలు ఒకరికొకరు పోట్లాడుకునేవాళ్ళు, అత్తాకోడళ్ళు విశ్వాసులు ఒకే గుడికి వెళ్తారు పోట్లాడుకునేవాళ్ళు, అన్నదమ్ములు పోట్లాడుకునేవాళ్ళు. అయ్యో, దేవుని వాక్యం చెప్తుంది, మీరు పోరాడున్నది శరీరులతో కాదు, ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహముతో అని దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. బిడ్డలారా, శరీరులతో శరీర సంబంధమైన పోరాటం కాదు మనది, ఆత్మ సంబంధమైన పోరాటము. మనము దేవుని నామమును బట్టి పోరాడాలి, పోరాడి మనము విజయమును సాధించాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. సంఘములో ఉన్న విశ్వాసులందరూ ఎలాగుండాలంటే, ఫరో రథమునకు పూంచినటువంటి ఆ యొక్క అశ్వములతో సమానముగా ఉండాలనేది దేవుని ఉద్దేశం. అవన్నీ ఒకే ఎత్తు కలిగినటువంటి వంట. అలాగే మనలో ఒకరిమి ఎక్కువ ఒకరిమి తక్కువ అనేటువంటి తారతమ్యము లేకుండా ఏక మనస్కులమై మనము ఏక తాత్పర్యంతో ఏక భావంతో ప్రభువును ఆరాధించవలసిన వారమై ఉన్నాం. అలాంటి సంఘాలు వర్ధిల్లుతాయి. సంఘంలో పార్షియాలిటీ లేకుండా, పక్షపాతము లేకుండా, ధనవంతులని దరిద్రులని భేదములు లేకుండా, కొంతమందికి సింహాసనాలు వేసి కొంతమందిని కింద కూర్చోమని, పట్టు వస్త్రాలు వేసుకొని ఉంగరాలు పెట్టుకొని వచ్చిన వాళ్ళకు ఒక స్థానాన్ని, ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి, దరిద్రులను పేదలను వెళ్ళి అక్కడ కూర్చో అని యాకోబు పత్రికలో చెప్పినట్లుగా ఇవన్నీ తారతమ్యాలు లేకుండా దేవుని మందిరములో నీవు కలెక్టర్వైనా, ధనవంతుడవైనా, పామరుడవైనా, దరిద్రుడవైనా అందరూ సమానమే అనే విషయాన్ని గ్రహించాలని బిడ్లరా మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఫరో రథమునకు పూంచిన అశ్వములన్నీ ఒకే ఎత్తు కలిగినవి, అందుచేతను అందరము ఒకటే, మనమందరము ఒకటే. యేసు రక్తంలో కడగబడిన బిడ్డలందరూ సమానమే, మనమందరము సహోదరులము, మనకు తండ్రి ఆయన. బిడ్డలారా, ఇది గ్రహించిన నాడు నీవు అందరినీ ప్రేమించగలిగినాడు, అందరి కొరకు నీవు ప్రార్థన చేసి, అందరికీ వందనవచనము చేసి, హృదయపూర్వకంగా వారిని హత్తుకోగలిగినాడు, నీ సోదరులందరినీ నీవు దేవుని దీవెనలు పొందుతావని దేవుని వాక్యాన్ని బట్టి బిడ్డ మీకు తెలియచేస్తూ ఉన్నాను. సంఘాలలో కొందరు మేము ఎక్కువ అని కొందరితో మాట్లాడకపోవడం, కొందరిని తక్కువగా చూడడం, కొందరిని పట్టించుకోకపోవడం, ఇలాంటివి ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. జాగ్రత్త, మీరందరూ కూడా దేవుని దృష్టికి సమానులే అనేది మనం గ్రహించాలి. ప్రభువారు మనందరి పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన రక్తములో మనమందరము కడగబడ్డాం కనుక సంఘములోనికి వచ్చిన తర్వాత ఎక్కువ తక్కువ ఇక భేదాభిప్రాయాలు లేవు, అంతా ఒకటే ఎత్తు. బిడ్లారా, మన యొక్క ఆధ్యాత్మిక స్థితిని బట్టి, మనలో ఉన్న ప్రార్థనా జీవితాన్ని బట్టి దేవుడు రేపొద్దున్న మనకి బహుమానాలు ఇవ్వబోతూ ఉన్నాడు. రెండవది, ఫరో యొక్క రథమునకు పూంచినటువంటి అశ్వములన్నీ ఒకే రంగు కలిగినవి. బిడ్లారా, అదే సమయంలో ఒకే పరుగు పరిగెత్తగలిగినవి, ఒకే ఖరీదు కలిగినవి అనే విషయాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఒకే రంగు కలిగినవి అంటే అర్థం ఏంటంటే, మనమందరము ఒకటే వర్ణము. దేవుని సంఘములో కులములతో సంబంధము లేదు. బిడ్లారా, ఈ దినాన్న ఎంతోమంది దేవుని సంఘములో ఉన్నవారు కూడా కులములు చూసుకుంటున్నారు. ఇది చాలా విచారకరమైనటువంటి విషయము. మనందరికీ బిడ్లారా, కులం ఒకటే, మతం ఒకటే, దేవుడు ఒకటే, వాక్యం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, బోధ ఒక్కటే. ఇది మనం గ్రహించగలిగినాడు మనం ధన్యులం అవుతాం. దేవుని సంఘంలో ఉన్న వాళ్ళు కూడా మా కులస్తుల అబ్బాయినే చూడండి, మా అమ్మాయికి, మా అబ్బాయికి మా కులస్తుల అమ్మాయినే కోడలుగా ఏదన్నా మంచి పిల్లని చూడండి, మంచి పిల్లని చూడండి, కానీ మా కులస్తుల అమ్మాయినే చూడండి.
బిడ్డలారా, ఈ కుల సంబంధమైన గజ్జి మనల్ని పరలోకానికి చేర్చదని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. మలాకి 2:10 మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా, ఒక్క దేవుడే మనందరినీ సృష్టింపలేదా అని దేవుని వాక్యం చెప్తుంది. కులము మన కులం చెప్పాలంటే మనమందరం పాపుల కులం అంతే. వంశపారపర్యంగా బిడ్డలారా, వంశపారపర్యంగా ఒక మనుషుని ఆజ్ఞాతిక్రమం వల్ల అందరికీ సంప్రాప్తమయ్యింది అవిధేయత. మనం జన్మ పాపుల కులం మనదంతే. ఇలాంటి అయోగ్యులము, ఎక్కడో వెలివేయబడిన వారము, తృణీకరింపబడిన వారము దేవుని కృపను బట్టి ఆయన దగ్గరికి చేరాం. అందుచేతను మనము ఒకటే వర్ణం, మనదందరిది ఒకటే కులము, ఒకటే మతము, ఒకటే నినాదము, ఒకటే బాప్తిస్మము, ఒకటే బోధ అంతే. విశ్వాసం ఒకటే. బిడ్డలారా, ఇది మనము గ్రహించగలిగిన నాడు మనము ధన్యులమవుతామని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. చాలాసార్లు ఇలాంటి కుల సంబంధమైనటువంటి తారతమ్యాలు పెట్టుకొని అనేక మంది దెబ్బతింటున్నారు. తర్వాత వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు అయిన తర్వాత భయంకరమైన శోధనలు అనుభవిస్తున్నారు, ఎంతో దుఃఖపడుతున్నారు. ఎన్నో కుటుంబాలు నేను ఎరుగుదును. బిడ్డలారా, దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేయండి. మారు మనసు పొందిన అబ్బాయిని మా అమ్మాయికి అనుగ్రహించిన ఆయన, మారు మనసు పొందినటువంటి అమ్మాయిని నా కుమారుడికి అనుగ్రహించిన ఆయన, నీ చిత్తమే నీ ఏర్పాటును బట్టి జరిగించిన ఆయన, నువ్వెవరిని చూపిస్తే వాళ్ళని మేము చేసుకుంటాము తండ్రి అనే గ్రహింపు మనం కలిగి ఉంటే. అబ్రహాము చూడండి, ఎలియాజరుకి అప్పగించాడు, దేవునికి ప్రార్థించాడు. ఎలియాజరు దేవునికి ప్రార్థించాడు, సరి అయిన త్రోవను దేవుడు వారిని నడిపించాడు. అలాగనే మనం కూడా దేవుని సన్నిధిలో ఇలాంటి ఒక గ్రహింపు కలిగి ఉండాలి. అదేదో ఊర్లో నేను విన్నాను, ఒక కులస్తులందరికీ సపరేట్గా ఒక చర్చి కట్టాడంట పాస్టర్ గారు. ఆ కులస్తులే వెళ్ళాలంట ఆ చర్చికి, ఇంక వేరే కులస్తులు అక్కడికి రాకూడదట. వేరే తక్కువ కులస్తులకి ఇంకో చోట ఇంకో చర్చి కట్టాడట. ఏంటి బుద్ధిహీనత బిడ్డలారా! ఇది నిజమైన భక్తేనా? ఇది భక్తి బర్రు నెత్తి సుర్రు. నీ భక్తి నిన్ను పరలోకానికి చేర్చదని దేవుని వాక్యాన్ని బట్టి నీకు తెలియచేస్తూ ఉన్నాను. గట్టిగా దేవుడు గద్దిస్తాడు, బీ కేర్ఫుల్. దేవుని సన్నిధిలో యేసు రక్తంలో కడగబడిన వారిది అందరిది ఒక్కటే కులం. ఫరో రథమునకు పూంచిన అశ్వములన్నీ ఒకటే రంగు, ఒకటే ఎత్తు, అంతే. బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేసినప్పుడు అవన్నీ ఒకటే పరుగు పరిగెత్తుతాయంట, ఒకటే వేగం కలిగినటువంటివి అవన్నీ. అన్నిటికంటే శ్రేష్టమైన అశ్వములు అవి. బిడ్డలారా, మనలో కూడా ఒకే విధమైనటువంటి పౌరుషం, ఒకే విధమైనటువంటి ప్రార్థన, పట్టుదల మనం కలిగి ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. కొంతమంది సంఘంలో ప్రోత్సాహకరంగా ముందుకెళ్తే కొంతమంది వెనక్కి లాగుతారు. ఒక ఇంట్లోనే దేవునికి కొంతమంది కానుక చెల్లించడానికి ముందుకు వస్తే భార్య వెనకలాగుతుంది, లేదా భర్త వెనకలాగుతాడు. దేవుని కార్యాలు ఎలా జరుగుతాయి బిడ్డలారా? దేవుని కార్యాలు జరగాలంటే అందరిలోనూ ఒకటే పరుగు పరిగెత్తాలి. దేవునికి ఇవ్వడం దగ్గర, దేవుని కార్యాలు చేయడం దగ్గర, దేవుని సన్నిధిలో ప్రతి విషయంలో కూడాను ఒకే విధమైనటువంటి వేగము మనము కలిగి ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు మనవి చేస్తున్నాను. బిడ్డలారా, మరి అకుల ప్రిస్కిల్లా పౌలు గారు వెనకాతలు నిలబడి పరిచర్యలో ముందుకు పరిగెత్తారు, దీవింపబడ్డారు. అననీయ సప్పీరాలు ఒకరిని బట్టి ఒకరు వెనక లాగారు, ఇద్దరు కూడా చచ్చిపోయారు. దేవుడికి ఇచ్చే విషయంలో కానీ, దేవుని కార్యాలు చేయడం విషయంలో కానీ, మరి అది ఏ పనిలోనైనా సరే దేవుని సన్నిధిలో ఒకే విధమైనటువంటి వేగము పరుగు మనం పరిగెత్తాలి. పూర్వం ఆది అపోస్తులు మొదటి శతాబ్దంలో రక్షణ పొందిన వాళ్ళందరూ కూడాను వాళ్ళంట ఏక మనస్కులై అనుదినము ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు వారు ప్రజలందరి వలన దయ పొందిన వారై దేవునిని స్తుతిస్తూ వచ్చారట. వారు తమ చెర స్థిరాస్తులను అమ్మి వారి అక్కర కొలది బీదలకు పంచిపెట్టారట. బిడ్డలారా, వారు ఇంటింటా రొట్టె విరిచుచు, వారు తప్పక దేవాలయంలో కూడుకొనుచు, దేవునిని స్తుతించుచు ప్రజలందరి వల్ల దయ పొందారట. అందుకే విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి ఒక చోట ప్రార్థన చేయుచుండగా వారు కూడి ఉన్న స్థలము కంపించిందంట. అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్యకార్యాలు జరిగాయి. బిడ్డలారా, ఈరోజు ఉందా? కుప్రాలో పుట్టిన లేవీయుడైన యోసేపును మారు పేరు గల బర్నబాను ఒకడు తనకు కొంత పొలం ఉంటే అది అమ్మి తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడట. ఇలాంటి బర్నబాలు ఉన్నారా ఈరోజు సంఘంలో? అకుల ప్రిస్కిల్లాలు ఉన్నారా బిడ్డలారా?
ఆలోచన చేయండి. దేవుని సన్నిధిలో ఎలాంటి పరుగు పరిగెడుతున్నావు నువ్వు దేవుని కొరకు? పౌలు 4 మిషనరీ ప్రయాణాలు చేశాడు, రాళ్ల దెబ్బలు తిన్నాడు, అతను ఎన్నోసార్లు కొరడాలతో కొట్టబడ్డాడు. అతడు బిడ్లారా మరి ఎంతో మంది కపట సహోదరుల వల్ల, ఆకలి దప్పుల వల్ల, జాగరణలతో, ఉపవాసాలతో ఎంతగానో దేవుని కొరకు ప్రయాసపడ్డాడు. అయినా సరే చివరి దాకా మంచి పరుగు పరిగెట్టాడు, ఎక్కడ వెనకడుగు ఇలా. చివరిలో అంటాడు, మంచి పరుగు పరిగెట్టాను, నా విశ్వాసమును కాపాడుకున్నాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అంటాడు. బిడ్లరా, ఇలాంటి అనుభవం మనకుందా ఇదే నాన్న? ఎలాంటి పరుగు పరిగెడుతున్నాం మనం? మన పరుగు ఎలాగుందో ఒకసారి ఆలోచించండి. వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కోసమే పరిగెత్తమన్నాడు, గురి యొద్దకే పరిగెత్తమన్నాడు. కాబట్టి మన పరుగు ఎలాగుందో ఒకసారి ఆలోచిద్దాం. ఫరో రథమునకు పూంచిన అశ్వములన్నీ ఒకే పరుగు పరిగెత్తగలిగేవి. అవన్నీ కూడాను ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి, ఆత్మీయ సంబంధమైనటువంటి పోరాటము, వేగము కలిగినటువంటివి. బిడ్లారా, మనము కూడా విశ్వాసులు ఎందుకు అలాగ పరిశుద్ధాత్ముడు పోల్చాడంటే, దేవునిలో అలాంటి వేగం కావాలి మనకి. చల్లారిపోయావా? మొదట్లో నువ్వు ఉజ్జీవంగా ఉండేదానివి, ఉజ్జీవంగా ఉండేవాడివి. ఇప్పుడు రకరకాల తంత్రాలు నీ మట్టుకు నువ్వు కల్పించుకొని నువ్వు చల్లారిపోయిన స్థితిలో ఉన్నావా? కూర్చుండిపోయావా? లేచి నువ్వు పరిగెట్టు. దేవుని పనుల్లో మరలా ఇంతకంటే ముందు కంటే వేగముగా, చురుకుగా నువ్వు పరిగెత్తాలని దేవుడు ఈ దినాన్ని వర్తమానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఎబ్రీ స్త్రీలట చురుకైన వారట, మంత్రసానులు వాళ్ళకి అక్కర్లేదంట. బిడ్డలారా, బిడ్డలను కనే విషయంలో, ఆత్మలు రక్షించే విషయంలో, సేవకుడికి సహకరించే విషయంలో, దేవుని సన్నిధిలో కానుకలు ఇచ్చే విషయంలో, దేవుని పనులు జరిగించే విషయంలో పరుగులెత్తాలి. మీరు అందరూ ఏక మనస్కులై ఒకే వేగముతో పరుగులెత్తాలి. ఆ విధముగా మీరందరూ కలిసికట్టుగా మీరు మీ సంఘంలో నిలబడినప్పుడు ఆ గ్రామాన్ని దేవుడు నీకు స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాడు. మీ గ్రామంలో, మీ పట్టణంలో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడని దేవుని వాక్యాన్ని బట్టి బిడ్డలారా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. 4వది, ఆ ఫరో రథమునకు పూంచిన అశ్వములన్నీ ఒకే ఖరీదు కలిగినవి. అలాగే మనమందరము కూడా దేవుని సన్నిధిలో ఒకే విలువైనటువంటి వారం. మనమేమి ఎక్కువ కాదు, తక్కువ కాదు. మన విలువంతా మన ప్రభువు. బిడ్డలారా, మనల్ని మరి ఆయన ముద్రించాడు. కాబట్టి మనమంతా ఆయనకు విలువైన వాళ్ళమే, మనమందరం ఆయనకు కావలసిన వాళ్ళమే అనే సత్యాన్ని మనం గ్రహించాలని దేవుని వాక్యాన్ని బట్టి మరి మనం గ్రహించాలి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు అని ప్రభు చెప్పాడు. కాబట్టి మీరు దేవుని సన్నిధిలో ఒక విధంగా మరి ఈ దినాన్న మనల్ని మనం ప్రభుకి అప్పగించుకోవాల్సిన వారమై ఉన్నామని బిడ్డలారా, దేవుని ప్రేమను బట్టి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. లోకంలో జ్ఞానులను సిగ్గుపరచడానికి ఆయన జ్ఞానం లేని వారిని, బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను, ఆయన నీచులైన వారిని, తృణీకరమైనటువంటి వారిని, తృణీకరింపబడిన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడంట. ఎంతైనా మనం దేవునికి బిడ్డలారా కావలసిన వారం, మనం ఆయన పిల్లలం, ఆయన సొత్తు. ఆయన తన ప్రాణమిచ్చి, తన రక్తమిచ్చి మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి ఒక నిజమైనటువంటి క్రైస్తవుడుగా, నిజమైన మారుమనసు పొందిన వ్యక్తిగా నువ్వు జీవించగలిగితే నువ్వెంతైనా విలువైన వాడివే. నీ యొక్క మరి సాక్ష్య జీవితాన్ని బట్టి, నీ విశ్వాస జీవితాన్ని మరి అనేకులకు ఆశీర్వాదకరంగా, విలువైనటువంటి వ్యక్తిగా నిన్ను చేయడానికి దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తమై ఉందని బిడ్డలారా దేవుని ప్రేమను బట్టి మనం గ్రహించాలి. కాబట్టి చాలాసార్లు అనేక మంది ఒక రకమైన డిప్రెషన్కి లోనైపోయి, నేను ఎవరికి పనికిరానేమో, నేను ఎవరికి ఉపయోగపడనేమో, ఎందుకు నా జీవితం ఇలాగా ఇంకా ఉండాలి అని అనేక మంది దినాన్న బిడ్డలారా ఆత్మహత్యకు పాల్పడేవారు కూడా ఎందరో ఉన్నారు. కాదు బిడ్డ, నువ్వెంతైనా మరి దేవునికి ఉపయోగకరమైనటువంటి వ్యక్తివి, సమాజానికి ఉపయోగకరమైన వ్యక్తివి. నీ మూలంగా, నీ వల్ల దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకోవాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఒకప్పుడు దోషకుడు, హింసకుడు, హానికరుడు పౌలు. అతను ప్రభు పిలిచి అంటున్నాడు, నేను ఏర్పరచుకున్న సాధనానివి నీవు, అన్యజనుల్లో నేను ఏర్పరచుకున్న సాధనానివి నీవు అని దేవుడు పౌలుని అభిషేకించాడు, పంపించాడు. అనేక మంది పౌలు వల్ల ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు. బిడ్డలారా, పాడెగొర్రెలు వెంబడిస్తున్నటువంటి దావీదును గొర్రెల దొడ్డులో నుంచి దేవుడు పిలిచాడు. అతని ఇశ్రాయేలు 12 గోత్రాల ప్రజలకి చక్రవర్తిని చేశాడు దేవుడు. మేడిపళ్ళు ఏరుకుంటున్నవాడు, పశువులు కాపరి ఆమోసును దేవుడు పిలిచాడు. అందుచేత నీవెవరైనా సరే, ఆ జాలర్లు నీచుకంపు కొడుతున్న ఆ పేతురు, యోహానులను, యాకోబుని దేవుడు పిలిచాడు, ఆంధ్రేయుని పిలిచాడు, ఏర్పరచుకున్నాడు. వాళ్ళ ద్వారా అద్భుతాలు జరిగాయి, రాజులు అదిరిపోయారు. వాళ్ళు వస్తుంటే రాజులు లేచి నిలబడ్డారు. బిడ్డలారా, ఈ దినాన్న నీవు ఎంతైనా విలువైన వ్యక్తివి, సమాజానికి ఉపయోగకరమైన వ్యక్తివి. నీ మూలంగా ప్రభునామం ఘనపరచబడుతుంది. కాబట్టి నిన్ను నువ్వు తక్కువ ఎంచునా ఎంతమాత్రం వేసుకోవద్దు. నేను పనికిరాని వాడిని, పనికిరాని దాన్ని అని అనుకోవద్దు ఎంతమాత్రం కూడా.
నీ వల్ల అనేక మంది ఆశీర్వదించబడతారు. ఈ దినాన్ని నువ్వు మోకరించగలిగితే, మారు మనసు పొందగలిగితే నిన్ను అనేకులకు దీవెనకరమైన వ్యక్తిగా ప్రభు చేయబోతున్నాడు. కాబట్టి బిడ్డలారా, ఒకే విలువ, ఈ గుర్రాలన్నీ ఒకే ఖరీదు కలిగినవి. ఫరో యొక్క రథమునకు పూంచిన అశ్వములు అన్నీ కూడా ఒకే ఖరీదు కలిగినవి. అదే సమయంలో అవన్నీ ఒకే రంగు కలిగినవి, ఒకే ఎత్తు కలిగినవి, ఒకే రకమైన పరుగు కలిగినవి. సంఘంలో ఎంతమంది ఉన్నా అందరి ఆలోచనలు ఇలాగే ఏకమై మనమందరము కూడా యూనిటీగా, ఐక్యతతో, దేవుని ప్రేమ చేత నింపబడి ప్రభు పనిలో ముందుకెళ్ళాలని ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించి ఈ వర్తమానం ఈ సమయంలో మీ దృష్టికి తీసుకురావాలని ఇప్పుడుకిప్పుడు ప్రభు నాకు ఇస్తే ఈ మాటలు నేను మాట్లాడుతున్నాను. అందుచేతను గ్రహించండి. ఈ మాటలను బట్టి దయచేసి స్వపరీక్ష చేసుకునండి, పశ్చాత్తాప్తులు అవ్వండి. ప్రభు సన్నిధిలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి అనేకులకు ఉపయోగకరమైన వ్యక్తులుగా యేసునామమున ఆయనే సిద్ధపరచునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు నాయనా. ఈ మాటలు బిడ్డల హృదయాలలో ఫలింప చెయ్యండి. దుష్టుడు ఎత్తుపోకోకుండా నీరు కట్టండి. నీ కొరకు ఈ బిడ్డలు ఫలించే మరి సాధనాలుగా చెయ్యండి. యుద్ధవాసన పసిగట్టి శత్రువు మీద పగ తీర్చుకుని వరకు ఉద్దండ కోపముతో పరుగులెత్తి మా పరిశుద్ధతను, నీతిని కాపాడుకుంటూ నీ కొరకు సాక్షులుగా జీవించే కృప మాకు దయచేయండి. యేసయ్యా, ఫరో యొక్క రథాశ్వములతో మమ్మల్ని పోల్చావు గనక ఆ వాటిలో ఉన్న విశేషతను మేము కూడా గ్రహించి ఆ విధంగా జీవించి నిన్ను మహిమపరిచే బిడ్డలుగా చేయండి. ఈ వాక్యము బిడ్డలందరికీ మేలుకరంగా, దీవెనకరంగా చేయండి. యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. అందరికీ వందనాలు. బిడ్డలారా, ఈ వర్తమానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే నిజదేవుని స్వరము అనే మా టీవీ కార్యక్రమాలని ప్రోత్సహించండి. మీ ప్రేమపూర్వక కానుకల ద్వారా, ప్రార్థనల ద్వారా ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరి మీ కొరకు సదా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీలో అనేక మంది, వందలాది మంది మాకు ఫోన్లు చేస్తున్నారు. మీ సమస్యలన్నీ మాకు తెలియచేస్తున్నారు. మేము మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాం. దేవుడు తప్పనిసరిగా మీకు గొప్ప ఆశీర్వాదం, విడుదల త్వరలో అనుగ్రహించబోతున్నారు. నమ్మండి, విశ్వసించండి. దేవుని సమాధానం మీకు కలుగునుగాక. అందరికీ వందనాలు. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా చిరునామా డాక్టర్ డి చార్లెస్ స్టీఫెన్ గారు, ఓరే ప్రేయర్ మినిస్ట్రీస్, బొమ్మూరుకొండ, బొమ్మూరు, రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా పిన్ కోడ్ 533124. ఈ ప్రార్థన అవసరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 9154993333. మరొక నంబర్ 9395117777. మీ అందరికీ వందనాలు.